జై సీతారాం. వివాహ బంధం లేకుండా శారీరక సంబంధాలను కలిగిన వ్యక్తులను శీలం లేనివారుగా పరిగణిస్తుంది సమాజం, గౌరవహీనంగా పరిగణిస్తుంది. అంతేకాదు, అలాంటి వారి మధ్య కామం తప్ప ప్రేమభావం ఉండదు. ప్రేమ త్యాగంతో నిండినది, కామం స్వార్థపూరితమైనది. అలాంటి అక్రమ సంబంధం ఉన్నవాళ్ళు పరస్పరం గౌరవాన్ని కోల్పోతారు, ఒకరికొకరు చులకనవుతారు, ఒకరినొకరు చులకన చేసుకుంటారు. అటువంటి అక్రమ సంబంధాలు భవిష్యత్తులో శత్రుత్వాన్ని, ప్రమాదాన్ని కూడా కొనితెస్తాయి. అందుకే తమ పిల్లలను శీలవంతులుగా తీర్చిదిద్దే భారాన్ని తల్లిదండ్రులకు అప్పగించింది సమాజం. ముఖ్యంగా స్త్రీల గౌరవాన్ని కాపాడే బాధ్యత వివాహం జరిగేంత వరకు తండ్రిది, ఇంకా అన్నదమ్ములది. అందుకే అన్న తండ్రితో సమానం, తమ్ముడు కొడుకుతో సమానం అంటుంది సమాజం. వివాహం జరిగిన తరువాత ఆ బాధ్యత భర్తది. వయసు మీరి భర్త మరణించిన తరువాత ఆమె కొడుకుది. అలా ఆడవాళ్ల రక్షణ బాధ్యతను రక్త సంబంధీకులైన పురుషులకు అప్పచెప్పింది సమాజం. ఇక్కడ రక్షకుడు అంటే సినిమాల్లో హీరోలాగా ఫైటింగులు చేయనక్కర్లేదు. ఒక స్త్రీ ప్రక్కన ఆమెకు సంబంధించిన పురుషుడు ఒకడు నిలబడితే చాలు, కనబడితే చాలు. అదే వివాహ వ్యవస్థ, అదే సమాజ వ్యవస్థ, అదే రక్షణ వ్యవస్థ. అలాగే ఒక మగపిల్లవాడు సాటి ఆడపిల్లలను తన అక్క చెల్లెళ్లుగా భావించి గౌరవించే శీలాన్ని అలవరిచే బాధ్యతను కన్నతల్లికి అప్పజెప్పింది సమాజం. అందుకే కౌసల్య సుప్రజ రామ అని శ్రీరాముడికి సుప్రభాతాన్ని పలుకుతారు. అలాగే అక్క తల్లితో సమానం, చెల్లి కూతురుతో సమానం. తప్పు చేసిన వాడిని లంజ కొడుకు అని తిడతారు. అంటే వాడు చేసిన తప్పుకు తల్లిని బాధ్యురాల్ని చేసి తిడతారు. ఇది సమాజం పోకడ. ఎవరూ కాదనలేరు, కాదన్నా ఎవరూ ఆపలేరు. కేవలం పురుషుడి ప్రవర్తన మాత్రమే తన ఇంటి స్త్రీల మాన మర్యాదలను కాపాడగలుగుతుంది. అందుకే ఏ పురుషుడైతే తన ఇంటి స్త్రీల మాన మర్యాదలను తన ప్రవర్తన ద్వారా నిరంతరం కాపాడతాడో అతడే శ్రీరామచంద్రుడవుతాడు. ప్రతి పురుషుడు శ్రీరామచంద్రుడుగా మారితే అదే రామరాజ్యం. ఆ రామరాజ్యం సీతమ్మలకే సాధ్యం. మేల్ రూల్ ఫెయిల్, ఫిమేల్ రూల్ హెయిల్. శ్రీరాముడి భార్య అని తెలిసి సీతను కామించాడు రావణాసురుడు. మాయోపాయంతో ఆమెను చెరబట్టి తన లంకా నగరానికి తీసుకుని పోయాడు. సీత గౌరవానికి భంగం కలిగించతలచాడు. రావణాసురుని గడ్డిపోసగా భావించింది సీత. వాణ్ణి దూరంగా ఉంచి తన గౌరవాన్ని, తన భర్త గౌరవాన్ని కాపాడుకున్నది. రావణాసురుని సంహరించి తన గౌరవాన్ని, తన భార్య గౌరవాన్ని నిలబెట్టాడు శ్రీరాముడు. జై హింద్, జై సీతారాం.